మెట్లు దిగాల. మమ్మీ, ఈ రూమ్ లో నాకు ఉక్కుపోతగా ఉంది. నేను మావయ్య వాళ్ళ రూమ్ కి వెళ్తాను. సరే వెళ్ళు. బుజ్జి, నాన్న, ఎక్కడికి వెళ్ళావు? నీకోసం జేజీ వెతుకుతుంది. రేయ్, అది పక్కన పెట్టు. అమ్మ ఎక్కడ ఉంది? కింద రూమ్ లో ఉంది నాన్న. నేను అత్త వాళ్ళ రూమ్ కి వెళ్తున్నాను. సరే వెళ్ళు వెళ్ళు. అవంతిక, అవంతిక, త్వరగా రావే బయటికి. దేనికి? ముందు రావే. ఆగండి, ఆన్లైన్ లో నగలు చూస్తున్నాను. నువ్వు నీ నగలు, త్వరగా రావే. అమ్మా అహల్య, జ్యూస్ తాగి టాబ్లెట్లు వేసుకున్నావా? వేసుకున్నానండి. ఏదైనా పనిలో ఉన్నావా? లేదు, చెప్పండి. మీరు నన్ను ఏదో అడగాలని వచ్చినట్టున్నారు. పర్లేదు, అడగండి. అమ్మా, అది నేను చెప్తానండి. అమ్మా అహల్య, మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా? హాస్పిటల్ కా? ఎందుకండి? ఏం లేదమ్మా, అదితి నిన్నొకసారి చెకప్ చేయాలి అంటుంది. అదితి నన్ను చెకప్ చేయడం ఏంటండి? తప్పుగా అనుకోకమ్మా. నువ్వు ప్రెగ్నెంట్ అంటే ఎందుకో తను నమ్మలేకపోతోంది. అందుకే తనకు తానుగా నిర్ధారణ చేసుకోవడం కోసం నిన్ను హాస్పిటల్కి తీసుకురమ్మంది. నాకు తెలుసమ్మా, ఈ విషయం నీకు కొంచెం బాధగా అనిపించినా మనకి తప్పదు. ఎందుకంటే ఇప్పటికే మనం అదితి విషయంలో తనని చాలా ఇబ్బంది పెడుతున్నాం. ఇప్పుడు తనే ఫోన్ చేసి నిన్ను హాస్పిటల్కి తీసుకురమ్మంది. ఇప్పుడు మేం కాదు వద్దు అంటే తనింకా బాధపడుతుంది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుంటావనుకుంటున్నాం. అయినా ఒకసారి చెకప్ చేయించుకుంటే నీకు కడుపులో ఉన్న బిడ్డకు కూడా మంచిదే కదమ్మా. పైగా అదితి హస్తవాసి చాలా మంచిది. భగవంతుడా, ఇప్పుడు కనుక అదితి నన్ను చెకప్ చేసిందంటే నాకు 3 months ప్రెగ్నెన్సీ కాదు 4 months ప్రెగ్నెంట్ అని తెలిసిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నీకెలాంటి భయం అక్కర్లేదమ్మా, మమ్మల్ని నమ్ము. అయ్యో, అలాంటిదేమీ లేదండి. నానా ఫోన్ తీయండి. పికప్. చెప్పరా గౌతమ్? నానా ఎక్కడున్నారు? నేను మీ అమ్మ అహల్యను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. ఎందుకు నానా? ఏమైంది? ఏం లేదు, ఊరికినే జనరల్ చెకప్కి. డ్రైవింగ్ లో ఉన్నారా, అక్కడికి వచ్చాక మాట్లాడతాను. నానా ఒక నిమిషం కార్ పక్కన ఆపండి. అలాగే, ఒక్క నిమిషం ఆపుతున్నా. ఏమైంది గౌతమ్? నానా నేను తనకి రెగ్యులర్ గా చెకప్ చేస్తున్నాను కదా, మళ్ళీ చెకప్ అవసరం లేదు. అంతా కరెక్ట్ గానే ఉంది నానా. అంటే అది అదితి అహల్యని హాస్పిటల్కి తీసుకురమ్మంది. అదితి తీసుకురమ్మని చెప్పడం ఏంటి? ఎందుకు నానా? అహల్య ప్రెగ్నెంటో కాదో అని అదితి కన్ఫర్మ్ చేసుకుంటుందట. తనకేమన్నా మతిపోయిందా? పెళ్లి రోజు ఆకాష్ చెప్పాడు కదా, ఇంకా డౌట్ ఏంటి?
ఏమోరా, తను అడిగింది మేము తీసుకుని వెళ్తున్నాం. అలా ఎలా తీసుకొస్తారు నాన్న? తను అడిగిందల్లా చేసేస్తారా? నాన్న మీరు కూడా? అది కాదురా, అదితి మన వల్ల బాధపడుతుంది. బాధితురాలిగా తనకి మనల్ని న్యాయం అడిగే హక్కుంటుంది. ఇదేం హక్కు నాన్న? ఇలాంటి కోరిక ఎవరైనా కోరుతారా? తప్పే ఉందిరా. తనకు అనుమానం వచ్చింది, అది తీర్చుకోవాలనుకుంటుంది. అయినా అహల్య నిజంగానే ప్రెగ్నెంట్ కదా, దాచాల్సిందేముంది? అదితి చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటుంది, అంతే కదా? నానా అది కాదు నాన్న. రేయ్, ఒక్కసారి తన సైడ్ నుంచి కూడా ఆలోచించు. మీరు అబద్ధం చెప్పారని తను అనుకుంటుంది. అది నాకు అర్థమైంది నాన్న. నాన్న మీరు కూడా అహల్య సైడ్ నుంచి ఒకసారి ఆలోచించండి. ఒక ప్రెగ్నెంట్ని పట్టుకుని నువ్వు కడుపుతో ఉన్నావా లేదా చెక్ చేస్తాను అంటే తను ఎంతలా ఫీల్ అవుతుంది చెప్పండి. నాన్న తనను అలా అనుమానించి అవమానించడం కరెక్ట్ అంటారా? అది తప్పే అనుకో. నాన్న ఇలాంటి టైంలో అహల్యని హర్ట్ చేయకూడదు నాన్న. తనని ఎంత బాగా చూసుకోవాలి మనం. నాన్న ప్లీజ్ మీరు అహల్యని తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి. అహల్యకి ఈ విషయం కొంతవరకు తెలుసు గౌతమ్. సరే నాన్న, తనకు ఒకసారి ఫోన్ ఇవ్వండి. అమ్మా అహల్య, గౌతమ్ నీతో మాట్లాడతాడటమ్మా. హలో గౌతమ్ గారు. ఏంటండి మీరు చేస్తుంది? అన్నీ తెలిసి మీరు హాస్పిటల్కి ఎలా వస్తున్నారు? హాస్పిటల్కి వచ్చాక అదితి మిమ్మల్ని చెకప్ చేస్తే మీకు 4వ నెల అనే విషయం బయటపడుతుంది కదా.